గ్రామంలో 40-50 మంది చనిపోయారు. ICMR నుంచి వచ్చారు. ఏమి తెలుసు ఇది మామూలుగా చనిపోతున్నారు. ఏ గవర్నర్ పోస్ట్ మార్టం చేశారు. మీకేమి డిజెక్ట్ అవ్వాలి. 15 రోజుల్లోనే తురుక్పారం లూథరన్ చర్చ్లో ఈ వైద్య శిబిరంలో ఉన్నాం. ఈ వైద్య శిబిరంలో నేను డాక్టర్స్ అందరినీ కూడా మాట్లాడాను. అలాగే మైక్రోబయాలజిస్టు తర్వాత అందరితో మాట్లాడాను. అలాగే MPHWs, డాక్టర్సు, MD ఫిజిషియన్స్, తర్వాత బయోకెమిస్ట్రీ అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాకా కారణాలు ఏంటో చెప్పలేని పరిస్థితుల్లో డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఇది కొంతమంది గ్రామస్తులు కొన్ని రకాల సందేహాలు వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు దాకా ఎందువల్ల సరిపోయారు, దగ్గర దగ్గర 2 వారాల పైగా ఈ క్యాంప్ నడుస్తూ ఉంది. తర్వాత ICMR టీంలు వచ్చినాయి, ఇండియన్ మెడికల్ రీసెర్చ్ టీం వచ్చింది, అలాగే స్టేట్ టీంలు వచ్చినాయి, చాలా డాక్టర్స్ టీం వచ్చింది. పైగా ఇది రాజధానికి వెరీ నియర్, ఈ తురకపాలెం అనే గ్రామం గుంటూరులోని అంతర్భాగం ఇది. ఇంతమంది దగ్గర దగ్గర ఇంచుమించు 50 మంది చనిపోయారు ఈ 3 నెలల్లో. అది కూడా విచిత్రంగా ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాంతంలోనే ఈ మరణాలన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒక ప్రాంతం అంటే దళితులు, దళితులు ఉండే ప్రాంతంలోనే ఈ మరణాలు సంభవించాయి. తక్కిన ప్రాంతాల్లో ఇక్కడ ఏం సంభవించలేదు. ఇక్కడ గ్రామస్తులు కొంతమంది డౌట్ చెప్పింది ఏంటంటే ఇది దొంగసారా వల్ల కూడా ఇది జరిగి ఉంటుందని అంటున్నారు గ్రామస్తులు. ఇఫెటాల్ దొంగసారా వల్ల ఈ మరణాలు సంభవిస్తే మటుకు
ఇది డెఫినెట్గా ప్రభుత్వ లోపమే. ప్రభుత్వం గుర్తించడంలోనూ లోపమే, ఇప్పుడు బయట పెట్టడంలో లోపమే, అరికట్టడంలోనూ లోపమే. అన్ని విషయాల్లోనూ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే చూసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇది దొంగసారా ఆయన అనుకున్నట్లయితే. లేకపోతే ఒక ప్రాంతంలోని ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టిన తర్వాత ఈ 2 వీక్స్ నుంచి ఎవరు చనిపోలేదు. అంతకుముందు 3 నెలల్లో దగ్గర దగ్గర 50 మంది వరకు 2 రోజులకో మరణం, 1 రోజుకో మరణం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూరు ఎందుకు వస్తుంది? ఇల్లిసిట్ లిక్కర్ తీసుకున్నప్పుడు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది సాధారణంగా. అది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారంటే లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోవడం, హార్ట్కి కొట్టేయడం, ఇవన్నీ కూడా దొంగసారాకి మరి ఆ లెవెల్ ఆ దొంగసారా లెవెల్లో ప్రభుత్వం మరి పరిశోధనలు ఎందుకు చేయలేదో మనకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మరి ఒకవేళ దొంగసారా ఉంటే ఆ దొంగసారా ఇక్కడికి ఎవరు తీసుకొస్తున్నారు, ఏ నాయకుడి వల్ల ఇక్కడ ఈ అక్రమ వ్యాపారం జరుగుతుంది అన్నది కూడా గవర్నమెంట్ డెఫినెట్గా తెలుసుకుని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిన్న చిత్తగా విషయం కాదు. దగ్గర 50 మంది వరకు చనిపోయారు ఇంచుమించు 2 నెలల్లో అన్న విషయం మనం తలుచుకున్నట్లయితే అంతలో పెద్ద ముసలోళ్ళు కూడా కాదు, అంతా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళే చనిపోయారు. మిడిల్ ఏజ్లో ఉన్నవాళ్ళు కొంతమంది ముసలోళ్ళు కూడా. ఇదంతా ఈ ఏజ్ ప్రభావం చూసుకున్నట్టయితే ఇంచుమించు ఒకే ఏరియాలో ఈ మరణాలు జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా ఇది దొంగసారే అని అందరికీ అనిపించే భావం. కాబట్టి ఇది ప్రభుత్వం ఇమీడియట్గా దీని గురించి ఆలోచించి దానికి అనుగుణంగా కూడా మనం చర్యలు చేపట్టాలి. కాబట్టి ఆ రకంగా చర్యలు చేపట్టకపోతే మట్టుకు మీరు ఎన్ని మెడికల్ క్యాంపు ఎన్ని రోజులు పెట్టినా లాభం లేదు. ఇప్పుడు ఎందుకు మెడికల్ క్యాంపులు పెట్టగానే మరణాలు ఆగిపోయినాయి, అంతకుముందు ఎక్కువగా జరిగినాయి అంటే ఇంతకుముందు ఏదో ఇక్కడ జరిగింది. ఏదో అంటే నీళ్ళలో ఏమీ కనబడట్లేదు, తిండిలో ఏమీ కనబడట్లేదు, ఇంకొక ఏదో ఒకటి బయట నుంచి ఎక్కడి నుంచో ఏదో అంటే అది దొంగసారాకే ఆస్కారం కనబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ దొంగసారా దృష్టి ఆ రకంగా మీరు చేసినట్లయితే ప్రభుత్వం డెఫినెట్గా దీంట్లో దోషులు ఎవరన్నది బయటపడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అవ్వలేదు, పోస్ట్ మార్టాలు ఏది అవ్వలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఏం తెలుస్తుంది? చనిపోయిన వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తే తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తే కల్పిస్తుంది. ఈసారి ఏదైనా మరణం జరిగినప్పుడు డెఫినెట్గా పోస్ట్ మార్టం చేస్తే మటుకు డెఫినెట్గా దాని గురించి తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా చేయమని కూడా మేము కోరుతున్నాం. అంటే అదే నిజమైతే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉండాలండి. గత ప్రభుత్వం అమ్మిన లిక్కరు ఈ ఒక్క చోటే కాదు కదా, ప్రతి చోట తాగారు, ప్రతి చోట మరణాలు సంభవించాలి. ఒక తురకపాలెంలోనే ఒక దళితపేటలోనే మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఇక్కడున్న ప్రభుత్వ వైఫల్యం వల్ల దొంగసారా ఇక్కడ అమ్మి ఇక్కడ తాగి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చనిపోవడం అన్నది జరిగింది. కాబట్టి పాత గవర్నమెంట్ అందులో పాత గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరం 4 నెలల క్రితం పాత గవర్నమెంట్ అమ్మిన గవర్నమెంట్ పాత గవర్నమెంట్ వల్ల సంవత్సరం 4 నెలల తర్వాత మరణాలు సంభవించవు కదా. కాబట్టి సంభవిస్తే రాష్ట్రం అంతా సంభవించాలి. కాబట్టి అది తప్పుడు వాదన, దాంతో నేను ఏకీభవించింది. అసలు ఏ గ్రామానికి నిధులు వస్తున్నాయండి? గవర్నమెంట్ ఏ గ్రామానికి నిధులు ఇస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ కానీ పాత గవర్నమెంట్ కానీ ఏ గ్రామాలకి నిధులు ఇవ్వట్లేదు. ఎక్కడ పారిశుధ్య లోపమే ఉంది. బట్ ఇక్కడ ఏదో ఒక ప్రమేయం ఉత్ప్రేరకం అన్నది పనిచేసింది. ఆ ఉత్ప్రేరకం ఏమంటే ఇంకా అన్ని విధాలుగా చూసిన తర్వాత ఈ 2 వారాలు పరీక్షించిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మానేశారంటే ఇక్కడ ఉన్నప్పుడు దొంగసారా అన్నది ఎక్కడికి సరఫరా చేయబడలేదు పోలీసులు వీళ్ళందరూ. కాబట్టి మరణాలు లేవు, ఈజీగా చెప్పవచ్చు. ఇంతకుముందు దొంగసారా తాగినందువల్ల చనిపోవడం జరిగి ఉంటుంది.
అన్నది మా కంక్లూజన్. థ్యాంక్ యూ.